జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భం ఈరోజు మన ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనము జ్యోతిరావు పూలే ఒక మహోన్నతమైన వ్యక్తి. జ్యోతిరావు పూలే లేకపోతే ఈరోజు మన సమాజంలో మనము అట్టడిగిన ఉన్నటువంటి వర్గాలు ఎవరు కూడా ఈరోజు ఈ స్థితిలో ఉండే వాళ్ళం కాదు. ఎందుకోసం అంటే 1827లో జన్మించినటువంటి ఆయన ఆ రోజుల్లో ఆంగ్లేయుల సహకారంతో ఆయన చిన్న కుటుంబంలో ఒక ముద్రాజు కుటుంబంలో పుట్టినటువంటి పూలమాలి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి కుటుంబంలో పుట్టిన ఆయన ఆంగ్లేయుల సహకారంతో విద్య నేర్చుకొని మన సమాజానికి ఏదైతే అవసరం ఉందంటే అదొకటి విద్య అని కనుగొన్నటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆయన విద్యతోనే ఏదైనా సాధిస్తాం, విద్యతోనే మన భారతదేశం మొత్తం అభివృద్ధి అయితే తప్ప ఏ పోరాటం చేసినా మనం అభివృద్ధి కాలేమనే ఆలోచనతో సంకల్పంతోనే ఆయన 11 సంవత్సరాల్లో పెళ్లి చేసుకొని ఆయన భార్యకు చదువు నేర్పి ఆయన వాడవాడలకు పంపించి విద్యను నేర్పినటువంటి మొట్టమొదటి గురువులను ఉన్నారంటే అది జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. వాళ్ళ వల్లనే ఇవాళ ఈ సమాజం మనం ఇంత తెల్లబట్టలతోని ఇంత ఎప్పుడు అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇప్పుడు ఎంఎస్సీ బీడీలు కానీ బీఈడీలు కానీ పీజీలు చేస్తున్నారంటే ఉన్నతమైన చదువులు చదువుతున్నామంటే ఇది జ్యోతిరావు పూలే యొక్క ఆలోచన విధానం. ఆయన కోరుకుంటూ అదేవిధంగా మొన్ననే ఈ ఏప్రిల్ మాసం అంటేనే మహానీయుల మాసం. ఇది మొన్ననే బాబు జగజీవనరావు యొక్క జయంతి వార్షికోత్సవాలు చేసుకున్నాం. ఈరోజు 11 నాడు మన జ్యోతిరావు పూలే జయంతి వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాం. బ్రహ్మాండంగా కామారెడ్డి పట్టణంలోని ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ సంఘాలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కానీ, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలు కానీ అన్ని సంఘాలు ఇవాళ మన జ్యోతిరావు పూలేను మనం ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నందుకు అందరికీ పేరు పేరున జయభీములు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఒకసారి జయభీములు తెలుపుతున్నాం. మళ్ళీ రేపు జరగబోయే అంబేద్కర్ జయంతి నాడు కూడా ఇదే విధంగా అందరూ అన్ని సంఘాలు కలిసి కట్టుగా వచ్చి బ్రహ్మాండంగా జయంతిని చేయాలని అంబేద్కర్ సంఘం తరఫున నేను కోరుతున్నాను. అదేవిధంగా దీని యొక్క మహనీయుల జయంతి ఉత్సవాలు కూడా 20 తారీఖు నాడు ఫిక్స్ చేశారు. కాబట్టి ఏదానికి కూడా ఏ మతానికి కులానికి కాదు, అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీలు కూడా అందరూ పాల్గొని అందరి కోసము హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచనాన్ని అందరికీ తెలియపరిచే విధంగా అందరు వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా వార్షికోత్సవాలు జయంతోత్సవాలను జరపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. కొత్తల గంగారాం, కామారెడ్డి అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు. 198వ జయంతిని పురస్కరించుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, బీటీఎఫ్, అంబేద్కర్ సంఘాలు, అన్ని కుల సంఘాలు రావడం జరిగింది ఇక్కడికి. ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకున్న అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శివరాములు మాట్లాడుతూ ముఖ్యంగా ఏంటంటే అణగారి వర్గాలను ఏకం చేసి విద్య అనేదే లేకున్న పరిస్థితిలో ఆంగ్లేయులతోని మాట్లాడి ఆ విద్యను మన అందరికీ అందించి ఈ విద్య లేదనే వినయం లేదనే ఏమీ లేదు. కాబట్టి అందుకోసమే విద్య అనేదే ముఖ్యము. విద్య లేనిది ఈరోజు శివుల నుంచి మొదలుకొని కలెక్టర్, ఐపీఎస్, రాష్ట్రపతి వరకు కూడా విద్య లేనిది లేదు. కాబట్టి ఆయన మొదటి వ్యక్తిగా భావించుకొని సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళ యొక్క ఆశయాలను మనమందరం కాపాడుకొని మన ఆదర్శ కామారెడ్డి జిల్లాగా తీసుకురావాలని కోరుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యంతో రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది.
ఎస్సీ ఎస్టీ బీసీలందరూ ఐక్యం కావట్లేదు. ఎస్సీలు బీసీలు ఏకమైనప్పుడే రాజ్యాధికారం పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నప్పుడే మనం రాజ్యాధికారం పొందుతాం. ఎలక్షన్ రాగానే బిర్యానీకి పక్కకు పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం పాటుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను. మహనీయులు బీసీ జాతులు, నిమ్మ జాతులు స్త్రీ యొక్క విలువలను సమాజానికి తెలియజేసిన మహానుభావులు, మహనీయుడు, చిరస్మరణీయులు జ్యోతిరావు పూలే యొక్క 197వ జయంతిని మన కామారెడ్డి జిల్లాలో బీసీ నేతలు, దళిత నేతలు, బహుజన నాయకులు అందరి సమక్షంలో జ్యోతిరావు పూలే వారికి జయంతి కార్యక్రమాలు నిర్వహించి, ఈ కార్యక్రమంలో ఒక్కటే మరి మీడియాతో మాట్లాడేది, బీసీలు రాజ్యాధికారంలోకి రావాలనే తపన ఎంత ఉందో వాళ్ళు అనగదొక్కడం అంతకంటే ఎక్కువ ఉంది. నా కామారెడ్డిలో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉంటే, నిన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో ఒక మైనారిటీ మిత్రుడు, ఇంతకుముందు 2 మైనారిటీ మిత్రులు ఒక పార్టీ నుంచి పోటీ చేస్తే, ఎక్కడనో హైదరాబాద్ నుంచి నాన్ లోకల్ లీడర్ ఒక దొరచ్చి ఇక్కడ పోటీ చేయడము, ఒక రెడ్డి వచ్చి పోటీ చేయడము అంటే బీసీ నేతలను అనగదొక్కే ప్రయత్నమే అని నేను అంటున్నాను. ఎందుకు అంటే మరి కామారెడ్డిలో నాయకులు లేరా? రెడీమేడ్ నాయకులు వచ్చి ఇక్కడ పోటీ చేయడము. కానీ కామారెడ్డి ప్రజలు చాలా మేధావులు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి అగ్రవర్ణాలు ఒక రెడ్డి నాయకుడిని, ఒక దొర నాయకుడిని ఇక్కడ నువ్వు ఎక్కడ చేస్తావు నాయకత్వం, మా దగ్గర నాయకులు ఉన్నారు అనే ఆలోచనలు చేస్తూ కూడా ఇంకొక రెడ్డికి పట్టం కట్టింది. మరి బీసీ నేతలు ఇక్కడ 10 మంది పోటీ చేస్తూ ఉంటే, దళిత నేతలు 10 మంది పోటీ చేస్తూ ఉంటే వాళ్ళను అనగదొక్కే ప్రయత్నమే కామారెడ్డిలో జరిగిందని చెప్పొచ్చు. మరి ఈరోజు స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయానికి గత పాలకులు కూడా కేబినెట్ స్త్రీ జాతికి ఎక్కడ కూడా మినిస్టర్ ఇవ్వలేదు. మరి ఈ రోజు కూడా దళిత జాతుల వారిని కూడా అగ్రవర్ణాలు కూడా ఆలోచన చేసి నాయకత్వాన్ని ముందుకు నిలబెట్టి పంపవలసిన బాధ్యత కూడా జాతి నాయకుల మీద ఉందని అన్ని పార్టీల వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై జై బీసీ. రంజాన్ మరియు అదేవిధంగా జాతీయ మహాపురుషుల నెలమాసంలో భాగంగా ఈరోజు జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి. ఆ ఉత్సవాన్ని ముగించుకొని తర్వాత దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితే ఏదైతే ఉన్నారో ప్రధానులు కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, వీరందరూ కూడా రిజర్వేషన్లు ఉపయోగించుకొని మరి దేశాన్ని ఏలడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు నేను ఒకటే వినయం చేస్తున్నా, ఈ నెలమాసం అంతా జాతీయ మహాపురుషుల యొక్క దినోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయం, జ్యోతిరావు పూలే గారి ఆశయాలను నేర్చుకుని రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో తీసేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ యొక్క మనవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా మేము నిజంగానే వాగ్దానం ఇస్తూ ఈ యొక్క మనవాదులను బాబాసాహెబ్ ఇచ్చిన ఓటు ద్వారా పడగొడతామని చెప్పేసి ఈ విధంగా జాతీయ మహాపురుషుల దినోత్సవం రోజు ఇలా జ్యోతిరావు పూలే పుట్టినరోజు సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అలాంటిది మరి మనవాదులు రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ అనేది తీసేయడానికి, భగవద్గీతను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరిగినాయి కూడా. ఆల్రెడీ ఈ కుట్రలను ఛేదించడానికి మేము రెడీ ఉన్నామని చెప్పేసి కామారెడ్డి తరఫున, కామారెడ్డి జిల్లా తరఫున, రాష్ట్రం తరఫున ఖచ్చితంగా ఈ యొక్క మనవాద సిద్ధాంతాన్ని ఓడగొడుతూ రిజర్వేషన్లు కాపాడుకుంటామని చెప్పేసి, కాన్స్టిట్యూషన్ కాపాడుకుంటామని చెప్పేసి కోరుతున్నాను. ఇట్లు సంగిరాయలింగం, అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షులు, కామారెడ్డి జిల్లా, కామారెడ్డి. జ్యోతిబా పూలే జయంతి 197వ జయంతోత్సవాలకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. మరి జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ, నేను ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బిక్కినూరి యాదయ్యను. ప్రధానంగా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చదువును అందించి మరి విద్యతోటే వివేకం వస్తుంది, వివేకంతో అర్థం వస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ సమాజానికి విద్యకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చదువును అందించడానికి దాదాపుగా ఈ భారతదేశంలో 58 పాఠశాలలను ఏర్పాటు చేసి, ఆ పాఠశాలల్లో తర్వాత తన భార్య సావిత్రిబాయి పూలేతోటి పాఠశాలలకు, ఆడపిల్లలకు కూడా చదువును అందించడము, ఇది మనము
గర్వించదగ్గ విషయం. అట్లనే భారతదేశంలో నేడు అనేకమైనటువంటి సమస్యలున్నాయి. ఆ సమస్యలలో మతోన్మాదంతో మన సంస్కృతితోటి మనకు చదువుకు దూరంగా ఉంచితే ఈ చదువు జరగాలి, చదువు అందరూ చదువుకోవాలి అని చెప్పేసి మొట్టమొదటిసారి భారతదేశంలో విద్య గురించి అందరికీ అందించాలనే ఆలోచన విధానమే ఇక్కడ పూలే ఆలోచన విధానం. అదేవిధంగా ఈ వాళ్ళ భార్యను చదువు చెప్పించి ఆమెను మొదటి ఉపాధ్యాయురాలు భారతదేశంలో. ఆమె ఆడపిల్లలకు చదువు చెప్పడం, ఎవరికైతే ఆడపిల్లలకు చదువుకు దూరంగా ఉంచారో వాళ్ళందరికీ చదువు చెప్పించడం కోసం చాలా కృషి చేశారు.